రక్షణ అంటే ఏంటంటే శిక్ష నుండి తప్పించుకోవడం. ఇప్పుడు రక్షణ లేని వారందరూ ఎక్కడున్నారని అర్థం? అమ్మా, ఎక్కడున్నారని అర్థం చెప్పండి. శిక్షలో ఉన్నారని అర్థం. శిక్ష నుండి తప్పిస్తాను అంటే వద్దు వద్దు అంటారా? బావిలో పడ్డోడు ఎవరే నువ్వు బ్రతకాల, నేను వస్తున్నా అంటే వద్దు నేను చావాలంటాడు వాడు. అంటాడు చెప్పండి. కాలులో దూకినవాడు నేను చనిపోవాలండి అని అంటాడా? చనిపోవడానికి ఎవరికి ఇష్టపడదు. ఆ కాలువలో నుండో బావిలో నుండో రక్షించబడాలని తాపయాత్రపడుతూ ఉంటారు. ఎవరైనా నా చేయి పట్టుకుంటే బాగుండు, ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు, నేను నా పిల్లలకి నా కుటుంబానికి చూడండి నేను అండగా ఉండాలి. కానీ ఈ ప్రకటకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే రక్షణ వచ్చుటకు ఎలా ఉందంట? సిద్ధం. మరి నువ్వు సిద్ధపడ్డావా?